జగన్ గారి భవిష్యత్తు ఏంటి? రాబోయే రోజుల్లో జగన్ గారి పార్టీ, జగన్ గారి పరిస్థితి ఏంటంటే ఈ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినాయి. వచ్చే ఎన్నికల్లో 6 సీట్లకి, 5 సీట్లకి పడిపోయే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో జరిగిన ప్రతి వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత హత్యలకి రాజకీయ రంగు పులిమి లేనిపోని గందరగోళం చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ చనిపోతే గొడ్డలి వేడితో నరిగితే ఆ రోజు ఎందుకు చేయలేదు అన్న, ఆ రోజు ఎందుకు సిబిఐ సిఐడిని విచారణ చేయమని ఎందుకు ఆదేశించలేదు, ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈరోజు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తాను, నరేంద్ర మోడీ దగ్గర నిరసన తెలుపుతాను, అమిత్ షా దగ్గర నిరసన వ్యక్తం చేస్తాను, ఇవన్నీ చెప్తున్నారు తప్పితే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆ కేసు ఏమైంది? వీటి గురించి ఢిల్లీలో ధర్నా చేయకుండా కేవలం వాళ్ళ పార్టీ మనుగడ కోసమే వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు తప్పితే ఇందులో ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన రాజకీయ పార్టీ లబ్ధి కోసమే ఈ ధర్నాలు, ఈ అంగుళ ఆర్భాటాలన్నీ. కాదు, జగన్ గారు కాంగ్రెస్లో కలుపుతారని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తల్లి పిల్ల వేరువేరు కారు ఎప్పటికైనా. ప్రస్తుతానికి విడివిడిగా ఉంటున్నారు అంతే. కాంగ్రెస్ పార్టీ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఎప్పుడైనా కాలు వెళ్ళి నదిలో కలవాల్సిందే, నది కాలువని దగ్గరలో తీసుకోవాల్సిందే. ఫ్యూచర్లో జరిగేది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తారు. దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల గారు దగ్గరుండి వీటన్నిటిని చేయిస్తారు. ఇవి ఆల్రెడీ ఇంటర్నల్గా జరుగుతున్నాయని కొన్ని జాతీయ వార్తలు ప్రచురించబడుతున్నాయి. దాన్ని ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. మళ్ళీ పాదయాత్ర చేస్తారా జగన్ గారు? పాదయాత్ర కాదు కదా, పొరుల యాత్ర చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాదురే లేదు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో సామాన్య ప్రజలను కానివ్వండి, ప్రతి ఒక్క సామాన్యుని చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టాడు. సామాన్య ప్రజలు ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలంటే ఇబ్బంది పెట్టాడు. పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటించాడు. అలాగే నిరుద్యోగ యువతని అలాగే ఉంచి సోమరపోతుని తయారు చేశారు. అలా కాకుండా రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహించి గంజాయి గ్రూపులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత మొత్తాన్ని గంజాయి బాట పట్టించి తప్పుదో పట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. సో వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు అనేది వినపడదు. ఒకవేళ వినపడినా ఒకప్పుడు ఇలా గంజాయిని పెంచాడు, గంజాయి ప్రతి ఒక్క యువతకి సరఫరా చేశాడు, ఆ పేరులోనే గుర్తుంటాడు తప్ప ఏ మంచి పనిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుండే ప్రసక్తే ఉండదు. థ్యాంక్ యూ.